నెల ప్రారంభమైందంటే చాలు కొన్ని కీలక అంశాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. మరీ ముఖ్యంగా గ్యాస్ ధరలు, ఐటీ పేయర్స్కు సంబంధించిన నియమాలు, బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వస్తుంటాయి. మరో 3 రోజుల్లో జూన్ నెల ప్రారంభం కానుంది. దాంతో అనేక అంశాల్లో మార్పులు రానున్నాయి. అలానే జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఇక మీదట వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జేబుకి చిల్లు పడాల్సిందే. పర్సు ఖాళీ అవుతుందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంతకీ కొత్తగా అమల్లోకి రాబోయే రూల్స్ ఏంటో, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇకపై అతివేగంతో వాహనం నడుపుతూ పోలీసులకు దొరికితే 1000 నుంచి 2000 దాకా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపితే 500 రూపాయల జరిమానా వేస్తారు. మైనర్ వాహనం నడిపితే 25,000 జరిమానా విధిస్తారు. అంతేకాదు, మైనర్కి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారు. ఇందుకోసం ఎంవీఐ చట్టంతో పాటు పోలీస్ యాక్ట్ ప్రకారం శిక్షలు అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇదివరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా కష్టమయ్యేది. ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రోడ్డు రవాణా సంస్థ జారీ చేసిన రూల్స్ ప్రకారం ఇక మీదట ప్రైవేటు డ్రైవింగ్ సంస్థలే డ్రైవింగ్కు సంబంధించి టెస్టులు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తాయి. దీని ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లే పని లేకుండా, ఎలాంటి టెస్టు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు. అయితే ఇలా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే సంస్థలకు సంబంధించి కూడా కేంద్ర రోడ్డు రవాణా సంస్థ కొన్ని మార్పులు చేసింది. ఇక మీదట 4-వీల్ డ్రైవింగ్ టెస్ట్ చేసే సంస్థకి 3 ఎకరాల భూమి ఉండాలి. అక్కడ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించడానికి నిబంధనలకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుండాలి. అలానే డ్రైవింగ్ ట్రైనింగ్ ఇచ్చేవారు సైతం హైస్కూల్ చదువు పూర్తి చేయడమే కాక డ్రైవింగ్లో 5 ఏళ్ల అనుభవం ఉండాలి. అంతేగాక వారికి బయోమెట్రిక్ టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండాలి. లైట్ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ 4 వారాలు ఉండాలి. కనీసం 29 గంటల ట్రైనింగ్ ఉండాలి. ఇందులో 21 గంటలు ప్రాక్టికల్, 8 గంటలు థియరీ ఉండాలి. ఇలాంటి రూల్స్ అన్నీ పాటించే సంస్థలు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాల్సి ఉంటుంది. కనుక వాహనదారులు రోడ్డు మీదకి వచ్చే ముందు 1కి 10 సార్లు చెక్ చేసుకుని అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని బయటికి రావాలి అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.